హలో అండి, నేను అరుణానందగిరి. ఇప్పుడు మార్నింగ్ 9:30 అవుతుంది. ఇప్పుడైతే మార్కెట్కి బయలుదేరిన. మన పూజ బ్రేక్ఫాస్ట్ అంతా అయింది. అయిన తర్వాత మరి మార్కెట్కి బయలుదేరిన. మా వారైతే కోర్టుకి వెళ్తుండ్రు. కోర్టుకి వెళ్ళేటప్పుడు నన్ను మార్కెట్లో దించమని చెప్పిన. అయితే శివునికి 108 రకాల పుష్పాలతో పూజ చేస్తున్నా కదా, దానిలో భాగంగా కొన్ని పుష్పాలు మనకు మార్కెట్లో దొరికితేనే అక్కడికి వెళ్తున్నా. అక్కడికి వెళ్ళిన తర్వాత మరి మీకు కూడా వీలైతే చూపించడానికి ప్రయత్నం చేస్తాను. రకరకాల పూజలు చేస్తూనే ఉంటారు. దానిలో భాగంగా నేను శివునికి 108 రకాల పుష్పాలు సమర్పిస్తున్నా. ఇక చూడండి, నేను తెచ్చిన పుష్పాలు ఇక్కడ చూపిస్తున్నా మీకు. కొన్నేమో మనకు మామూలుగా రోడ్డు పక్కకు ఉండే పుష్పాలు రకరకాలు ఉంటాయి కదా చెట్లు, అవి తెచ్చి, కొన్నేమో మనం తెలిసిన వాళ్ళ ఇంట్లో అక్కడ ఇక్కడ మనకు తెచ్చి పారిజాత పుష్పాలు కూడా అన్నీ తీసుకొచ్చిన. ఇంకా నైవేద్యం తయారు చేస్తున్నా. వచ్చిన తర్వాత ఇంకా మళ్ళీ పూజా రూమ్ మంచిగా అలంకరించుకొని మనం కూడా శుభ్రంగా రెడీ అయిపోయి మొత్తానికి పూజ అయితే ప్రారంభించిన. అయితే చాలామంది చేస్తారు పూజలు. దానిలో భాగంగా నేను శివునికి 108 రకాలు ఒక ఫ్రెండ్ ద్వారా తెలుసుకొని స్టార్ట్ చేసిన. కొన్ని పుష్పాలు మనము ప్రతి పుష్పము 108 ఉండాలి. ఒక రకమైన పుష్పం 108 ఉండాలి. అందుకని సాధ్యమైనన్ని కంప్లీట్ చేసిన. ఇక కొన్ని సాధ్యం కానీ మార్కెట్కి వెళ్ళి తీసుకొచ్చిన. ఇప్పుడు ఇక్కడితోటి మనకు 108 కంప్లీట్ అయినట్టే. ఇక ఇదైతే మహాబిల్వం అంటారు. కొన్ని అయితే రేర్గా దొరికే పూలు ఉంటాయి కదా, అవి అట్లాంటివి కూడా ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి తీసుకొచ్చిన. మహాబిల్వం కూడా మనకు రేర్గానే దొరుకుతుంది. ఏకబిల్వం, మహాబిల్వం ఇవన్నీ కూడా తెచ్చిన. ఇక ఇప్పుడు హారతి ఇద్దాం. పూజ సంపూర్ణం అనడానికి గుర్తుగా ఈరోజు కొబ్బరికాయ కొట్టి ఆ శివునికి నైవేద్యం సమర్పించి పూజ చేస్తున్నా. ఇక్కడితోటి మనకు 108 రకాల పుష్పాల పూజ సంపూర్ణమవుతుంది. ఇప్పుడు హారతి ఇద్దాం. ఓం శంభో శంకర హర మహదేవ. 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 ఓం శంభో శంకర